ఆహారం తీసుకునే ముందు ఏం చేయమంటారు? సో ఆహారం తీసుకోవడం ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసును శూన్యం చేసుకోవాలి లేదా మనసును నిర్మాణం చేసుకోవాలి. ఇదివరకు మన పెద్దవారు ఏమిటంటే ఆహారం తీసుకునే ముందు అంటే తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. అవును. అంటే తినేటప్పుడు మాట్లాడదు అంటారు, సైలెంట్గా తినేవారు. ఎందుకు ఇంకోటి సైలెంట్? తినే ముందు కూడా దేవుడికి మొక్కుకొని తినమంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సో దైవంతో సమానం అన్నమాట. సో అక్కడ ప్రశాంతంగా ఉండాలి. నేనైతే క్లాస్కి ముందు ఏం చెప్పిస్తాను, మా క్లాసెస్లో కొద్దిసేపు మెడిటేషన్ కూడా నేర్పిస్తాను వాళ్ళకు. ఆహారం తీసుకునే ముందు ఎలాంటి మెడిటేషన్ చేయాలో క్లాసెస్లో చెప్తాను మేడం. సో ఎప్పుడైతే అలాంటి మెడిటేషన్ కనుక వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే మనసు ప్రశాంతం అవుతుంది. మనసు ప్రశాంతమైనప్పుడు ఏమవుతుంది, ఆహారం తీసుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ ఆహారాన్ని నమలాలి. ఎలా అంటే చాలామంది ఆహారం ఎట్లా తీస్తారంటే తీసుకొని మింగుతుంటారు, అంటే డైరెక్ట్ తింటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఆహారాన్ని డైరెక్ట్గా మింగకుండా నమిలి తినాలి. నమిలి తినుకుంటూ మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీ సంకల్పం ఏదైతుందో ఆహారాన్ని నములుతూ ఓకే అండి సాలిడ్ ఫామ్గా వస్తే లిక్విడ్ ఫామ్గా మారిపోతుంది, అంటే కొంచెం మారిపోతుంది. అలా మనం నిదానంగా ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే మన శరీరంలోనికి మన శక్తి అనేది చూడండి, ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది మేడం. ఆ శక్తి ఆహారంలోకి వెళ్తుంటుంది. ఆహారంలో ఉన్న శక్తి మళ్ళీ మనలోకి వెళ్తుంటుంది. మన రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది, అంటే ఎనర్జెటిక్గా ఉంచుతుంది. మంచి ఆలోచనతో కనుక ఆహారం స్వీకరిస్తే వారంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. ఒకవేళ పాజిటివ్ ఆలోచన లేకుండా నెగిటివ్ ఆలోచనతో కనుక ఆహారం తీసుకుంటే అది ఏమవుతుందంటే ఆహారం సరిగ్గా అరగదు మేడం ఒకటి. దానితో పాటుగా రిజల్ట్స్ కూడా వారికి రావు మేడం. అందుకోసమే ఎవరైనా సరే ఆహారం తీసుకోవడం ఏదైనా సరే, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఫ్రూట్స్ అయినా సరే మీరు మంచి పాజిటివ్ ఆలోచనతో కనుక స్వీకరిస్తే అమృతమైపోద్దండి. అంటే తనకి శక్తి వస్తుందండి, అంటే ఆలోచన వలన అత్యంత శక్తి వస్తుంది. అందుకోసం నేను ఏం చెప్తున్నా, ముందుగా ఐస్ క్లోజ్ చేసుకొని కాస్త సమయం ధ్యానం చేసి ఐస్ ఓపెన్ చేసి మన కంటి ద్వారా వచ్చిన ధ్యాన శక్తిని ఆహారంపై ప్రసరించేలా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది ఒక అమృతమయంలాగా అయిపోతుంటుంది. సో దాన్ని నిదానంగా స్వీకరిస్తూ మీ చూడండి అందరికీ ఉంటాయి మేడం. ప్రతి ఒక్కరి సంకల్పం ఏంది చెప్పండి మేడం, అల్టిమేట్గా ప్రతి ఒక్కరు కూడా ఏమని కోరుకుంటారు చెప్పండి, ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. అంతే కదా. ఇప్పుడు సరే నాకు జాబ్ వచ్చింది కొంతమందికి, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, రిలేషన్షిప్ బాగుంది, కెరీర్ బాగుంది, అల్టిమేట్ ఏంటి హ్యాపీనెస్. అయితే నేనేమంటానంటే హ్యాపీనెస్ కావాల్సినవన్నీ దొరికినప్పుడు ఖచ్చితంగా హ్యాపీనెస్గా ఉంటాం. సో మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు కనుక మనం నిజంగా నా జీవితంలో అన్నీ వచ్చాయని సంతృప్తితో కనుక మనం సంతృప్తితో భోజనం చేస్తే మంచి మంచి ఐడియాస్ వస్తాయి మేడం.